వరంగల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగింది. ఆఖరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్లో లక్నో విజయం సాధించింది. లో టార్గెట్ మ్యాచ్ అయినప్పటికీ సన్ రైజర్స్ బౌలర్లు పోరాడడంతో ఆఖరి ఓవర్ వరకు పోటీ నెలకొంది. అయితే లాస్ట్ ఓవర్లో రిషబ్ పంత్ కొట్టిన విన్నింగ్ షాట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి 9 పరుగులు కావాల్సి వచ్చింది. క్రీజులో రిషబ్ పంత్, ముకుల్ చౌదరి ఉన్నారు. జయదేవ్ ఉన్నత్కత్ వేసిన తొలి బంతిని పంత్ 4 బాదాడు. రెండో బంతి కూడా బౌండరీ వచ్చింది. స్కోర్ ఈక్వల్ కావడంతో ఇంకో 4 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే కావాల్సి వచ్చింది. 3-4 బంతులు డాట్స్ కాగా 5వ బంతిని పంత్ బౌండరీగా మార్చాడు. దాంతో లక్నో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పంత్ కొట్టిన 4 బౌండరీ లైన్ తాకకముందే డకౌట్లో ఉన్న లక్నో నెక్స్ట్ బ్యాటర్ ఆవేష్ ఖాన్ దాన్ని బ్యాట్తో కొట్టాడు. అంటే అది బౌండరీ వెళ్లలేదు. కానీ దీన్ని ఎవరూ గమనించలేకపోవడంతో లక్నో సూపర్ జైంట్స్ గెలిచినట్లు నిర్ధారించారు. ఐసీసీ రూల్ బుక్ ప్రకారం డకౌట్లో కూర్చున్న ఏ ఒక్కరు కూడా బౌండరీ దాటక ముందే బంతిని పట్టుకోకూడదు. అలా చేస్తే దాన్ని అన్ఫెయిర్ ప్లే అంటారు. ఒకవేళ ఎవరైనా అలా బాల్ ని బౌండరీ ముందే పట్టుకుంటే రూల్ బుక్ లో 20.1 ఓవర్ల ప్రకారం అంపైర్ దాన్ని డెడ్ బాల్ గా ప్రకటించవచ్చు. 41 లా ప్రకారం అన్ఫెయిర్ ప్లే అని కూడా నిర్ధారించవచ్చు. దాంతో పాటు 5 పెనాల్టీ రన్స్ కూడా వస్తాయి. ఈ లెక్క ప్రకారం ఆవేష్ ఖాన్ బౌండరీ దాటక ముందే తన బ్యాట్ తో బంతిని కొట్టాడు. అంటే ఇప్పుడు ఆ బంతి డెడ్ బాల్ అవడంతో పాటు 5 అదనపు పరుగులు కూడా సన్ రైజర్స్ కు వస్తాయి. దాంతో లక్నో ఆఖరి 2 బంతులకు 6 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సన్ రైజర్స్ తరఫున వాళ్ళు దీన్ని గమనించి ఉంటే గెలిచే అవకాశాలు ఉండుండేవి.